దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచ దేశాలలోనూ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న ప్రజలకును ప్రేయర్ ఈజ్ యువర్ బ్లెస్సింగ్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ యొక్క ముఖ్యమైన సమయంలో ఒక బాధాకరమైన సంగతి, విచారకరమైన సంగతి గురించి మాట్లాడడానికి మేము ముందుకు రావడం జరిగింది. అదేమనగా, మరి నిన్న మధ్యాహ్న కాల సమయం నుండి కూడా టీవీ ఛానల్లో న్యూస్ వింటున్నాం. మన ఇండియా నుంచి కొంతమంది బిడ్డలు కాశ్మీర్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వారు అక్కడున్న అందాలను చూడడానికో కాసేపు హాయిగా గడపడానికి వెళ్ళుంటారు. కొత్తగా పెళ్ళైన వారు కూడా వెళ్ళారని న్యూస్లో మనం వింటూ ఉన్నాం. వార్తల్లో మనం విన్న సంగతి ఏంటంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంచుమించు ఒక 30 మంది పురుషులను, మగవారందరినీ, అంటే ఆడవారిని పిల్లల్ని వదిలేసేసి ప్రత్యేకముగా మరి పురుషులని వారు అక్కడున్న టెర్రరిస్టులు, ఉగ్రవాదులు చంపడం జరిగిందని మనము వార్తల్లో వింటూ ఉన్నాం. పిల్లరా, ఇంకొక మాట ఏంటంటే, ఛానల్ వారు చెప్తున్నారు, మీరు ముస్లిమ్సా హిందువులా అని అడిగి మరి హిందువులైతేనే చంపారని న్యూస్ మనం వింటున్నాం. ఓన్లీ హిందూ మతస్థులనే వారు టార్గెట్ చేసి చంపారని పార్వతి గారు కూడా వీడియో మాట్లాడారు. తర్వాత వార్తల్లో కూడా అదే మనం వింటూ ఉన్నాం. అయితే మరి అక్కడ అలాగా స్పేర్ చేసి మాట్లాడి హిందువులనే చంపాల్సిన అవసరం ఏమొచ్చిందో మనకైతే తెలియదు. కానీ హిందువులైనా, ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా మొత్తానికి ఒక మనిషి చనిపోయారు అంటే ఇంచుమించు ఒక 30 మంది మనుషులంటే 30 కుటుంబాలు బాధపడతాయి, ఏడుస్తాయి. నేను ఒక 2 పిల్లలు, ఆ చనిపోయిన వారిలో భార్య, 2 పిల్లలు, వాళ్ళు ఏడుస్తూ చెప్తున్నారు అక్కడ జరిగిన సంఘటనలన్నీ కూడా. అక్కడ పరిస్థితి అంతా కళ్ళారా చూసి ఆ పాపం ఆ పిల్లలిద్దరు, చిన్నపిల్లలు, ఇంకా ఆ పిల్లలిద్దరు ఏడుస్తున్నారు వాళ్ళ నాన్నగారి గురించి. ఆ చనిపోయిన ఆయన భార్య, ఆ పిల్లలు కూడా చాలామంది చాలా కన్నీటిమయమై బాధపడుతూ ఉన్నారు. క్రైస్తవ జనాంగమా, దేవుని ప్రజలారా, ఆ కుటుంబాల కొరకు మనము ప్రార్థన చేద్దాం. ఎందుకంటే చనిపోయిన వాడు హిందువా, ముస్లిమా, లేకపోతే క్రిస్టియనా, లేకపోతే ఇంకా చిక్కులా, లేకపోతే ఇంకో మతమా కాదు. చనిపోయిన వారు ఎవరు అంటే వాళ్ళు మనుషులు. మనిషిగా పుట్టినవాడు ఎవరు చనిపోయినా కూడా మంచి మనసున్న వారికి బాధ కలుగుతుంది. నాకైతే చాలా బాధ ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళు మన యొక్క ఇండియా నుంచి వెళ్ళి అక్కడ పాపం వాళ్ళు ఏదో ఒక కాసేపు వాళ్ళకున్న టెన్షన్స్ అన్ని పోగొట్టుకుని హాయిగా గడిపి రావడానికి ఆ బిడ్డలు వెళ్తే, అది అలుసుగా అవతల ఉన్న దుర్మార్గులు తీసుకుని వీరిని చంపడం అనేది చాలా అన్యాయమైన పని, ఎవరు ఓర్వలేనిది, చాలా బాధాకరమైన సంగతి. ఎందుకంటే చనిపోయిన వారు పెద్దవారు కూడా కాదు, అందరూ కొంత వయసు కలిగిన వారే చనిపోయారు. అలాగే కుటుంబాలు కూడా, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, తోడబుట్టిన వారు ఎంతో మంది ఏడుస్తూ ఉంటారు కదా, పాపం కన్నీటిమయం అవుతారు కదా. కాబట్టి నాకైతే చాలా బాధగా ఉంది. అదైతే మరి అందరమే ఖండించాల్సిన విషయం. అలా చేయకూడదు. పరిస్థితులు ఏదేమైనా మనిషిని చంపితే తిరిగి ఏది రాదు. మనిషి పోతే అసలు అంతటితో సమస్య కూడా పోదు. వీళ్ళు చంపే వాళ్ళకి అసలు ఇంగిత జ్ఞానం కానీ, లేకపోతే కొంచెం కూడా ఆలోచన కానీ ఉండదండి. అక్కడ ఆ రోజు అవతల వాళ్ళు చెప్పారా, వీళ్ళని చంపేశామా, అంతే, అంతవరకే తప్ప ఒక మనిషిని చంపినంత మాత్రాన అక్కడ లేచిన సమస్య కానీ, లేకపోతే ఉన్న ఆలోచన కానీ మారుతుందని కానీ ఏమీ ఉండవండి. కానీ చంపే ముందు అస్సలు ఆలోచించరండి. వాళ్ళకి ఆ మనస్సాక్షి కానీ, లేకపోతే ఆ యొక్క భయం అనేది ఉండదు. సాటి మనిషిని మనం ఎలా చంపగలమనే ఆలోచన ఉండదండి. అదే దాన్నే ఉన్మాదం అంటారు, లేదా మూర్ఖత్వము, దాన్నే మరి సాడిజం మీద అంటారు. ప్రియులారా, కానీ చాలా చాలా బాధగా ఉంది. క్రైస్తవ జనాంగమా, దేవుని ప్రజలారా, మీరందరూ కూడా
పాపం ఎవరైతే కోల్పోయారో ఆ కుటుంబాల కోసం, వారి ఓదార్పు కోసం మీ సంఘాలలో మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దయచేసి మీరు మర్చిపోవద్దు. మా వంతు మేము ప్రార్థన చేస్తాం. నిన్న ఉదయకాల సమయం, మధ్యాహ్నకాల సమయం నుండి కూడా, మా తెలిసిన దగ్గర నుండి కూడా మరి ప్రార్థనలు అయితే మేము కొనసాగుతున్నాం. ఎందుకంటే ఎవ్వరు కూడా, మనిషి అనేవారు ఎవరైనా వాళ్ళ ఆయుష్ దినాల నుండి మృతి చెందాలే తప్ప అకాల మరణంలో కానీ లేకపోతే ప్రమాదవశత్తు కానీ ఎట్లా చనిపోకూడదు. చనిపోతే చాలా మనిషి లేని బాధ చాలా గొప్పది, చాలా గొప్పది. ఎందుకంటే మనిషి లేకపోతే దాని యొక్క వేదన తట్టుకోలేం. పాపం ఆ కుటుంబాలు పాపం కన్నీరు మున్నీరు అవుతున్నాయి. నాకైతే బాగా 2 పిల్లలు చెప్తున్నారు. ఒక ఆయన చనిపోతే వాళ్ళ బాబు అంటున్నాడు, మా డాడీ నన్ను చూసి మెచ్చుకునేటట్టు నేను రెడీ అయ్యి డాడీకి ఏది నచ్చిద్దో అది నేను చేస్తాను. అలా నా జీవితంలో నేను పెద్ద ఎదిగిన తర్వాత అలా ఉంటాను, నాన్నకు నచ్చినట్లు నేను ఉంటానని ఆ బిడ్డ ఏడుస్తున్నాడండి. చాలా ఏడుస్తున్నాడు. ఆ పిల్ల ఆడపిల్ల అయితే అసలు ఇంకా మాట్లాడలేకపోతుంది. మా కళ్ళ ముందే మా నాన్నని ఇట్లా కాల్చి చంపారని ఎంతో బాధ వ్యక్తం చేస్తుంది. అంటే మా నాన్న కదా చాలా హార్డ్గా ఉంటుంది, కానీ నేను మా అమ్మ కోసం, మా ఫ్యామిలీ కోసం నేను చాలా బ్రేవ్గా ఉంటాను. మా నాన్న ఇప్పుడు పైన చూసి అనుకుంటుంటాడు నా కొడుకు ఇంత బ్రేవ్గా ఉన్నాడని. నేను చెన్నైలో ల్యాండ్ అయినప్పుడు కూడా ఐ వాజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై డాడ్ దట్ ఇంతమంది సోల్జర్స్ అందరూ మా నాన్నకి సెల్యూట్ చేస్తున్నారని. లేదు, మేము ఆల్రెడీ గేట్ బయటకు వెళ్ళిపోయి ఉన్నాం. మై పేరెంట్స్ డెంట్ కమ్. సో నేను బయటే వెయిట్ చేస్తున్నారు. ఓన్లీ మై మామ్ కేమ్ బ్యాక్. మై డాడ్ డెంట్ కమ్ బ్యాక్. ఆ పిల్లలిద్దరి కొరకు, అలాగే మరి ఎవరైతే నష్టపోయారో, ప్రాణ నష్టం కలిగి మిగిలిన కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వారి కోసము మరి మీరందరూ కూడా ప్రార్థన చేయండి. నేను కూడా చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా రక్షక, మీకే స్తోత్రాలు, స్తుతులు, వందనాలు తెలియచేస్తున్నాను. కన్న తండ్రి, నమ్మదగిన వాడా యేసు రాజా, నీకే స్తోత్రములు ప్రభా. ఇదిగో తండ్రి నానా, మీరు నిజమైన దేవుడని మేము ఎరిగి నీ పాద సన్నిధిలో గడుపుతూ ఉండగా, అయ్యా తండ్రి నానా, ఇదిగో ఎవరికి నీ పొరుగువానికి కష్టం వచ్చినా, నీ పొరుగువానికి బాధ సంభవించినా, నీ పొరుగువానికి ఏ పరిస్థితిలో ఉన్నా కూడా నేను నీకు నేర్పించిన విధానాన్ని బట్టి వారిని ఓదార్చాలి, ఆదరించాలి, వారితో సన్నిహితం కలిగి ఉండాలి, వాళ్ళ కష్టాలలో పాలు పొందాలని మీ లేఖనముల ప్రభా మేము చూసి ఉన్నాం. దేవానికి స్తోత్ర. వారందరూ ఎక్కడెక్కడ వారు మాకైతే తెలియదు గాని ఆ బిడ్డల కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం బాబు. అయా తండ్రిని కోల్పోయి ఉన్నా, అయా ప్రతి ఒక్క ప్రభా బిడ్డలు, భార్య, అయా తండ్రి వరకు ఓదార్పు దయచేయండి డాడీ. నీకు స్తోత్రాలు. నీ కనికరము, నీ కృప, నీ దయ, వాత్సల్యత మీరు చూపించి ముందుకు నడిపించండి బాబు. మీకే స్తుతులు, వందనాలు తెలియచేస్తున్నాను బాబు. కన్నీరు మున్నీరు అవుతున్న ఆ కుటుంబాలను ప్రభా మీరు అయా తండ్రి నాన్న దర్శించి, ఆదరించి, ఓదార్చి, బలపరిచి నడిపించండి. ఇకెప్పుడు కూడా ప్రభా ఏ బిడ్డ మీద ఏ ప్రమాదం జరగకుండానట్లు ప్రభా నీ కాపుదల అనుగ్రహించమని, అన్ని విధాలా మేలు చేకూర్చమని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హిందూ సహోదరులందరికీ కూడా మరి ఓదార్పు నేను తెలియజేస్తూ ఉన్నాను. బిడ్డలారా, మరి మన ఇండియా నుండి వెళ్ళేవారు అందరూ కూడా మరి చనిపోయిన బిడ్డలు కొంతమంది ఉన్నారు కాబట్టి ఎంతో బాధ. హిందూ సహోదరులకి నా సానుభూతి దేవుని పేరట నేను తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ ప్రైజ్ లార్డ్.